ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఇది. ఎక్కడో కాదు, మన ఇండియాలోనే వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ నిర్మించిన అత్యంత ఖరీదైన యాంటిలా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంత అద్భుతమైన ఖరీదైన ఇంటిని నిర్మించడం అంటే మాటలు కాదు. కానీ ఇది ముఖేష్ అంబానీ కల. తన కల నెరవేర్చుకోవడానికి పనులన్నీ కొంతకాలం పాటు వాయిదా వేసుకున్నారు. ఈ అత్యాధునిక అద్భుతమైన భవనం ప్రపంచంలోనే ఒక అరుదైన కట్టడంగా ప్రత్యేకంగా ఉండిపోవాలని ముఖేష్ అంబానీ కోరుకున్నారు. అందుకనే తన ఇంటి నిర్మాణ బాధ్యతలని అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 ఆస్ట్రేలియా కంపెనీలకు అప్పగించాడు. ఈ ఇంటి నిర్మాణం కోసం వెచ్చించిన పెద్ద మొత్తాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా తమ సొంత ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేసి ఉండకపోవచ్చు. ఈ ఇంటి నిర్మాణం అంత ఖరీదైనదిగా ఎందుకు ఉందో, ఇంటి నిర్మాణం ఎందుకు ప్రత్యేకంగా నిలిచిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి. ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ కుమారులలో పెద్దవాడు. అంతేకాదు ఆసియాలోనే సంపన్నమైన వ్యక్తి. ఇంతటి శ్రీమంతుడి ఇల్లు అంటే ఆషామాషి ఉండదు కదా. ముఖేష్ అంబానీ 1500 కోట్లు వెచ్చించి తన కరళ సౌధాన్ని నిర్మించుకున్నారు. చివరికి 4 నుండి 5000 కోట్లు ఖర్చై ఉంటుందని చాలా మంది చెబుతూనే ఉంటారు. ఈ ఇంటి నిర్మాణం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. తన లాభాల్లోంచి పెద్ద మొత్తాన్ని ముఖేష్ అంబానీ ఈ ఇంటి నిర్మాణం కోసం వెచ్చించారు. ఇంత ఖర్చు పెట్టి భారీగా అన్ని హంగులతో నిర్మించిన ఈ బంగ్లా చూసి కొంతమంది ఇంటి ఆర్కిటెక్చర్ అంత బాగా లేదని అంటూ ఉంటారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం ఏముంది అని అంటారు. ఇక ఇంటి నిర్మాణం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ చాలా కష్టపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొదలు చాలా మందికి తెలిసే ఉంటుంది. 2002లో ఆయన మరణాంతరం ఆయన ఆస్తిని తన 2 కుమారులైన ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీలు పంచుకున్నారు. తండ్రి వారసత్వాన్ని బిడ్డలు అందిపుచ్చుకోవడం కామనే కదా. తన తండ్రి ఆస్తిని పొందిన ముఖేష్ అంబానీ తన వ్యాపార మెలకువలతో చాలా ఎత్తుకు ఎదిగాడు. అద్భుతమైన ఇంటిని నిర్మించుకోవడం తన కల. తన కలను నెరవేర్చుకోవడం కోసం తన సమయాన్ని కేటాయించాడు. అలా సరైన స్థలం కోసం వెదకడం ఆరంభించాడు. 27 అంతస్తుల భవంతి నిర్మాణానికి అనువైన స్థలం కావాలి. భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యం తట్టుకుని నిలబడే విధంగా ఆ భవంతి ఉండాలి. అందుకనే భవంతి నిర్మాణానికి అనువైన స్థలం మెయిన్ స్ట్రీమ్ లో ఉండాలని ముంబైలోని ఆల్ట్రా మౌంట్ రోడ్ లో స్థలాన్ని ఎంపిక చేశాడు. నిజానికి అదొక అనాథాశ్రమానికి సంబంధించిన స్థలం అయినా సరే వారు అడిగినంత డబ్బు చెల్లించి ఆ స్థలాన్ని కొనుగోలు చేశాడు. స్థలం కొనుగోలు చేయడానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ భవంతిని నిర్మించాలని నిర్ణయించాడు. ఈ ఇంటికి సంబంధించిన ప్లాన్ ని సిద్ధం చేస్తున్నప్పుడు $2 బిలియన్ ఖర్చవుతుందని అనుకున్నారు. ముఖేష్ అంబానీ మొదట్లో ఖర్చు గురించి తటపటాయించిన ఆ తర్వాత ఈ ఇంటి నిర్మాణం 2006లో మొదలుపెట్టారు. ముఖేష్ అంబానీ తాను నిర్మించ తలపెట్టిన కరడ సౌధం నిర్మాణానికి ఏ నిర్మాణ సంస్థ అయితే బాగుంటుందో అని అన్వేషణ మొదలైంది. అన్ని రకాల ప్రయత్నాల తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన 2 కంపెనీలపై ముఖేష్ అంబానీ నమ్మకం ఉంచారు. ఎందుకంటే ఈ 2 కంపెనీలు గతంలో అద్భుతమైన కట్టడాలు కట్టి ఉండటమే. అందుకనే ఈ 2 కంపెనీలకు ఇంటి నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇంటి డిజైన్ కోసం విదేశాల నుండి ఇంజనీర్లను రప్పించారు. ఇంటి డిజైన్ పూర్తయ్యాక నిర్మించేందుకు కంపెనీలు కూడా సిద్ధపడ్డాయి. పెద్ద పెద్ద భవంతులు నిర్మించేందుకు కావలసింది సరైన పునాది. అడ్వాన్స్ టెక్నాలజీతో యాంటిలా పునాది నిర్మించారు. యాంటిలా పునాది కోసం 200 పోల్స్ భూగర్భంలో అమర్చారు. ఎందుకంటే ఈ భవనం భూకంపాలను తట్టుకొని నిలబడే విధంగా నిర్మించారు. ఆ తర్వాత పునాది మీద నిర్మాణం మొదలయ్యింది. ఈ ఇంటి నిర్మాణం 4 సంవత్సరాల లోపు పూర్తవ్వాలని కన్స్ట్రక్షన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖేష్ అంబానీ ఇంటి నిర్మాణం చూసి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఆ పక్కనే అలాంటి ఇంటినే నిర్మించాలనుకున్నాడు. అందుకనే తన తమ్ముడి కంటే ముందుగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేకత కలిగిన భవంతిని నిర్మించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకనే ముఖేష్ అంబానీ 4 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకుని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ నిర్మాణం విషయంలో ఇంజనీర్లకు కాంక్రీట్ విషయంలో సమస్య తలెత్తింది. ముంబై టెంపరేచర్ 50 డిగ్రీస్ దాటిపోయేది.
ఇలాంటి ఎండలో కాంక్రీట్ పైకి పంపించే లోపే గట్టి పడిపోయేది. ఈ సమస్యను పరిష్కరించడం ఇంజనీర్లకు చాలా ముఖ్యమైన సమస్యగా మారింది. అందుకనే ఇంజనీర్స్ తమ పనిని రాత్రిపూట చేయాలనుకున్నారు. ఇక పనిని ఆరంభించారు. ముఖేష్ అంబానీ కలల సౌధం నిర్మాణం పూర్తి చేశారు. 2010లో ముఖేష్ అంబానీ తన కలల సౌధం పూర్తయినా అడుగుపెట్టలేకపోయాడు. ముఖేష్ అంబానీకి జ్యోతిష శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉంది. అందుకనే పండితులతో కలిసి ఆ ఇంటిలో అడుగుపెట్టేందుకు ఒక ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత 2012లో గృహప్రవేశం చేసుకోవడానికి పండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఆ ముహూర్తం రోజున అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశారు ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు. 50 మంది పండితుల్ని పిలిచి పూర్తి సాంప్రదాయబద్ధంగా ఇంటి గృహప్రవేశం పూర్తి చేశాడు. ఈ భవంతికి యాంటిలా అనే పేరు పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. యాంటిలియా అన్నది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక అద్భుత దీవి పేరు. దీని పేరునే తన భవంతికి పెట్టుకున్నారు ముఖేష్ అంబానీ. ఈ భవనం ముంబైలో కంబాల్ హిల్స్ లో అల్ట్రా మౌంట్ రోడ్డులో ఉన్న 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాంటిలియా నిర్మించారు. చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్స్ ప్రెకిర్స్ అండ్ విల్ డిజైన్ చేసిన ఈ ఇంటిని ఆస్ట్రేలియా నిర్మాణ సంస్థ లైటన్ హోల్డింగ్స్ నిర్మించింది. దీని ఎత్తు 27 అంతస్తులు. ఈ భవంతిలో స్విమ్మింగ్ పూల్స్, సెలూన్స్, 50 మంది కూర్చొని సినిమా చూసే విధంగా మినీ థియేటర్ నిర్మాణం కూడా ఉంది. భవనం చివరి 4 అంతస్తులలో ముఖేష్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ప్రతి అంతస్తు దాదాపు 2 అంతస్తుల భవనం వలె ఉంటుంది. ఇంట్లోని కొన్ని అంతస్తులు క్యాంటిలికల్ గా ఉన్నాయి. రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేంత దృఢంగా ఉంది. ముఖేష్ అంబానీ యాంటిలియా ఇల్లు చాలా గొప్పది. యాంటిలియాలో 2 గదులు ఒకేలా కనిపించినా ఇంటి డిజైన్ లో 2 సాధారణ థీమ్స్ ఉన్నాయి. సూర్యుడు మరియు కమలం నివాసంలో 9 ఎలివేటర్స్ ఉన్నాయి. అవి అన్ని ఇంటి వేర్వేరు అంతస్తులకి కేటాయించబడ్డాయి. అతిథులు, కుటుంబం, సిబ్బంది అందరికీ ప్రత్యేక ఎలివేటర్స్ ఉంటాయి. ఇవి ఇంట్లో సులభంగా నావిగేట్ చేయడంలో తోడ్పడతాయి. ఇంట్లోని 6 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించబడ్డాయి మరియు 168 కార్లను ఒకేసారి ఈ స్థలంలో పార్కింగ్ చేయవచ్చు. అంబానీ కుటుంబానికి ఇష్టమైన మార్టిన్ మరియు మెర్సిడెస్ SL 500 వంటి కార్లు ఇక్కడ పార్క్ చేయబడతాయి. యాంటిలియా ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన ఇల్లు. యూకే రాజకుటుంబం నివాసమైన బకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత అత్యంత విలువైన భవంతి యాంటిలియా. సుమారు $2.2 బిలియన్ విలువ ఉంటుంది. అంత స్పష్టమైన అంచనా వేసినప్పటికీ యాంటిలియా నిర్వహణ పనులకి నెలకు కేవలం 2.5 crores రూపాయలు ఖర్చవుతుందని తరచుగా మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ బంగ్లాను 600 మంది ఫుల్ టైం ప్రైవేట్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు. యాంటిలియా ఇంటిలోని మందిరం మిగతా ఇంటిలాగే అద్భుతంగా ఉంటుంది. అంబానీ కుటుంబం తమ సన్నిహితులతో ఇక్కడ అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఇంత సౌకర్యవంతమైన భవంతి నిర్మించుకున్నా సరే ముఖేష్ అంబానీకి సంతృప్తి కలగలేదు. అందుకనే మరో అద్భుతమైన భవంతిని నిర్మించుకోవాలని అనుకున్నారు. అందుకు కారణం కరోనా అంటారు. కరోనా సమయంలో అందరితో పాటు ముఖేష్ అంబానీ కుటుంబం ఇంటికే పరిమితమైంది. అందుకనే విశాలమైన ప్రపంచంలో ఒక పెద్ద భవంతి నిర్మించుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో 2వ ఇంటి ఆలోచన చేసింది ముఖేష్ కుటుంబం. లండన్ లోనూ ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం లండన్ స్టోన్ పార్క్ స్థలాన్ని ఈ కుటుంబం కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల స్థలం, 50 బెడ్రూమ్స్ తో అత్యాధునికమైన ఇంటిని నిర్మించుకున్నారు. ముఖేష్ అంబానీకి కొత్త ఇల్లు అవసరం. ఎందుకంటే కరోనా సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు గుజరాత్లోని జామ్ నగర్ లో కొంతకాలం పాటు ఉన్నారు. ఆ సమయంలోనే విశాలమైన స్థలంలో ఇల్లు నిర్మించాలనే ఆలోచనతో లండన్ లో స్థలాన్ని కొని ఇంటిని నిర్మించుకున్నారు. ఎప్పుడు యాంటిలియాలో దీపావళి జరుపుకునే అంబానీ కుటుంబం కరోనా కాలంలో లండన్ లోని భవంతిలోనే జరుపుకున్నారు. యాంటిలియా భవంతిలో ఉండే మందిరం లాంటిదే లండన్ లోని భవంతిలో కూడా నిర్మింపచేశారు. లండన్ లో ఇల్లు నిర్మించాక అక్కడికి వెళ్లిపోతుందేమో అంబానీ కుటుంబం అని పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. కానీ లండన్ లోని ఇంటిని వ్యాపార నిమిత్తం మాత్రమే నిర్మింపచేశామని ముఖేష్ అంబానీ తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి.